ఎవరైనా వాళ్లకు సహాయం చేయదలుచుకుంటే ఉన్న ఏకైక మార్గం ఏమిటంటే వాళ్ళకు సలహా ఇవ్వటం. వాళ్ళెంత తెలివి తక్కువగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకు తెలియజెప్పాలి. తమ ప్రేమ గురించి స్వార్థాన్ని తొలగించడం ద్వారా ఏ ఇతర ఆత్మను శరీరాన్ని మన సొంతం చేసుకోవటానికి వీల్లేదు వీల్లేదని గ్రహించాలని, తద్వారా మాత్రమే శాంతి లభిస్తుందని వాళ్ళకు తెలియజేయాలి. ఇక అలాంటి ఆత్మలకు మరి శాంతి జరగాలి, వాళ్ళు మళ్ళీ కొద్దిగా ఉన్నత స్థితికి వెళ్ళాలంటే వాళ్ళకి నిజం చెప్పే గురు ఆత్మ అంటే అక్కడ కూడా కొన్ని సందేశాలు వాళ్ళు వినొచ్చు. కొద్దిగా ధ్యాన స్థితిలో వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి ఈ సందేశాలు మనం తెలియజేయవచ్చు అనమాట, ధ్యానం ద్వారానే. అప్పుడు వాళ్ళకి చెప్పాలన్నమాట, శరీరం సొంతం చేసుకోవటానికి అది ఎవరి సొంతము కాదు, అది ఈ మట్టి ఇప్పుడు జన్మ తీసుకుంది, మళ్ళీ అక్కడ వదిలేసి వెళ్ళిపోతాం. నిత్యమైనది ఏది ఆత్మ ఒక్కటేనని వాళ్ళకి తెలియజేయాలన్నమాట. ఈ శరీరం మీద ఎవరికి ఎటువంటి అధికారం లేదని వాళ్ళకి తెలియజేస్తే దాన్ని తెలుసుకొని వాళ్ళు ఉపశాంతిని పొందినట్లయితే ఆ లోకం నుంచి, ఈ పర్గేటరీ అనే ఆ లోకం నుంచి కొద్దిగా ఎదగటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంకొక ఉదాహరణ చెప్పి పర్గేటరీ విషయాన్ని ముగిస్తాను. ఒక వ్యాపారి ఒకసారి తన ప్రత్యర్థిని నాశనం చేసేశాడు. అతని స్నేహితులు కొందరు అతనిని విమర్శించారు. అలా చేసినందుకు వాళ్ళకు సమాధానంగా అతను చెప్పింది ఏమిటంటే, వ్యాపారంలో ఎప్పుడు కఠినంగా వ్యవహరించాలని, తాను చాలా కఠిన మార్గంలోనే నేర్చుకున్నానని, తన ప్రత్యర్థి నేర్చుకున్న పాఠం కాలక్రమంలో అతనికి వృధా పోకుండా మేలు చేస్తుందని అన్నాడు. అతను అన్నట్టుగానే ఆ ప్రత్యర్థి కొన్ని సంవత్సరాల తరువాత తిరిగి పైకి ఎదిగాడు. తనను అంతక్రితం నాశనం చేసిన వ్యక్తి కంటే చాలా పైకి ఎదిగాడు. ఆ వ్యక్తి వ్యాపారి ఇతని ఉదాహరణ తీసుకొని ఒకప్పటి తన ప్రవర్తన కరెక్టేనని నలుగురిలో చెప్పసాగాడు. తన కాఠిన్యం తన ప్రత్యర్థికి ఒక విధంగా ఆయుష్యే అయిందని చెప్పుకోసాగాడు. ఆ తర్వాత ఆ సంఘటన గురించి తన జీవితకాలంలో అతను ఆలోచించటం మానేశాడు. వ్యాపారి ఇంకొక అతన్ని మోసం చేశాడు. ఆ మోసపోయిన వాడు ఇతన్ని ఉదాహరణగా తీసుకొని, ఇతను నన్ను మోసం చేశాడు కాబట్టి ఎలాగైనా సరే నేను ఆ వ్యాపారంలో నెగ్గాలని చెప్పేసి అతను ఉన్నత స్థితికి వెళ్ళాడు వ్యాపారంలో. ఇతనేం చెప్పుకుంటున్నాడు, నా వల్లే అతను ఉన్నత స్థితికి వెళ్ళాడు, వ్యాపారంలో ఇది చేయటం కరెక్టే, ఇలా మోసం చేయబట్టే అతను ఇంకా వ్యాపారంలో ఎదిగాడు అని చెప్పేసి చెప్పుకొని అందరికి అట్లా చెప్పుకొని నా వల్లే అతని వ్యాపారం ఎదుగుదల ఏర్పడిందని చెప్పేసి అలా చెప్పుకొని కొన్నాళ్ళకు చెప్పడం మానేశాడు, మర్చిపోయాడంట. చనిపోయాక అతను పర్గేటరీకి వెళ్ళాడు. ఈ జరిగిన కథంతా అక్కడ అతని కళ్ళ ముందు సినిమా రీల్లాగా తిప్పినప్పుడు అదంతా వేరుగా కనిపించింది అతనికి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా జరిగిందంతా కూడా సినిమా రీల్లాగా అతను ఎలా ప్రవర్తించాడు, ఎలా మోసం చేశాడు ఎదుటి వ్యక్తిని అని చెప్పేసి మొత్తం చూడటం జరిగింది. అక్కడ అతను వివరాలు చూశాడు. తాను అతన్ని నాశనం చేశాక అతని ఇంటికి వెళ్ళి తన దురదృష్టం గురించి తన భార్యకు చెప్పాడు. అతని కొడుకు అప్పుడే యూనివర్సిటీలో ఒక ఉపాధి విద్యను ప్రారంభించాడు. అతను తన చదువు వదులుకొని దొరికిన మొట్టమొదటి ఉద్యోగానికి వెళ్ళవలసి వచ్చింది. ఒక మామూలు క్లర్కు ఉద్యోగంలో చేరాడు. వ్యాపారి అయిన అతని తండ్రి వ్యాపారాన్ని మళ్ళీ మొదలుపెట్టి నేను ఇందాక చెప్పినట్లుగా కాలక్రమంలో ధనికుడు అయ్యాడు. కానీ కొడుక్కి సహాయం చేయటానికి అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మరి ఆ కొడుకు పరిస్థితి ఏంటి? విధి తన జీవితంలో ఆడిన ఆటకు చాలా బాధపడ్డాడు. దాంతో తన జీవితాన్ని, పరిస్థితుల్ని ఉన్నంతలో సదుపయోగం చేసుకోవటానికి బదులు చెడు సావాసాలు చేసి తప్పుడు మార్గాలలో తొందరగా డబ్బు సంపాదించాలని ప్రయత్నించి చివరకు చెరసాల పాలయ్యాడు. దాంతో అతని తల్లి గుండె పగిలి మరణించింది. అన్ని కోణాల నుంచి చూసేసరికి ఆ కథ పెద్ద పెద్ద ట్రాజడీలాగా మారిపోయి అర్థమైంది. ఇప్పుడు మీరు తేలిగ్గా ఊహించవచ్చు, ఆ మొదటి వ్యాపారవేత్త తన లోభత్వం, తన కఠినత్వం ఫలితం ఏమిటో తెలిసేసరికి ఎంత బాధకు, వ్యధకు గురి అయి ఉంటాడో. అప్పట్లో అనాలోచితంగా ఉన్న చిన్న ప్రత్యర్థి పట్ల తాత్కాలిక వినాశాన్ని తీసుకువచ్చాడు. కానీ దానితో పాటు ఒక స్త్రీ మరణానికి, ఒక యువకుడి ఉజ్వల భవిష్యత్తు నాశనం అవటానికి కారణమయ్యాడు. చూసారా మరి? అతనేమనుకున్నాడు, నా ప్రత్యర్థిని నేను మోసం చేశాను అని అదొక్కటే అనుకున్నాడు. కానీ దానివల్ల ఏం జరిగింది, అతని కుమారుడు చదువు మానేసి ఏదో సాదాసీదా ఉద్యోగం ఒకటి చేరాల్సి వచ్చింది. మరి ఇల్లు గడవాలి కదా. మళ్ళీ తర్వాత చిన్నగా ఆ వచ్చిన సంపాదనతో తండ్రి వ్యాపారం చేయటం,
అలా చేస్తూ ఉంటే ఆ చిన్న సంపాదనలో ఉండి చెడు సావాసాలకు అలవాటు పడి అతను చదువుకొని విజ్ఞానం లేకపోవటం వల్ల, జ్ఞానం పెరగకపోవటం వల్ల చెడు సావాసాలు పట్టి అతను పతనం అయిపోవటం చూసి తల్లి గుండె పగిలి చనిపోయింది. ఇప్పుడు ఈ వ్యాపారి చేసిన దానివల్ల ఎంతమంది నష్టపోయారు? వ్యాపార పరంగా తండ్రి నష్టపోయాడు, ఉద్యోగం మానేసినందుకు కొడుకు నష్టపోయాడు, కొడుకు పతనం అయిపోవటాన్ని చూసి మరణించిన తల్లి ప్రాణాలనే కోల్పోయింది. ఒక ప్రాణ నష్టమే అక్కడ జరిగింది. ఇదంతా కూడా తెలుసుకొని ఇక మా పశ్చాత్తాపం అనమాట ఇక్కడ ఈ ఆత్మకి. అయ్యో, నేను చేసిన దానికి ఈ ముగ్గురు, నేను ఒక్కడిని బాధ పెట్టాను అనుకున్నాను, వాడు నా వల్ల మళ్ళీ ఎదిగాడు అనుకున్నాను, కానీ నా వల్ల 3 జీవితాలు నాశనం అయిపోయాయి అని చెప్పేసి అక్కడ బాధపడటం మొదలైందనమాట. వేరే లోకాలకు వెళ్ళిన తర్వాత మనం ఇక్కడ చేసిన పనులు పూర్తి స్వరూపాన్ని, పూర్తి ఫలితాలను చూస్తాము. మనం ఇక్కడ ఏమేం చేస్తున్నామో, ఎలా జీవన విధానాన్ని సాగిస్తున్నామో, మనం ఏ మంచి పనులు చేస్తున్నామో, ఏ చెడు పనులు చేస్తున్నామో, ఇవన్నీ కూడా మనం ఈ భౌతిక శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ఈ పర్గేటరీ అనే లోకంలో మనకు అన్నీ కూడా సినిమా రీళ్ళు మాదిరిగా కనిపిస్తూ ఉంటాయి. అక్కడ మనం చేసిన కర్మల వల్ల జరిగిన ఫలితాలు కూడా మనకి అక్కడ తెలియవస్తాయి అన్నమాట. ఎందుకంటే ఇక్కడ వ్యాపారి తన ఎదుటి వ్యాపారిని మాత్రమే నేను మోసం చేశాను అనుకున్నాడు, కానీ అక్కడ ఏం జరిగింది, ఆ కుటుంబం మొత్తం కూడా నాశనం అయిపోయింది. ఇట్లాగా మనకు కూడా అక్కడ మనం చేసిన కర్మల వల్ల ఏమేం జరుగుతున్నాయి, దాటి ప్రతిఫలాలు వాళ్ళు ఎట్లాగా అనుభవిస్తున్నారు అనేది అన్నీ కూడా మనకు తెలుస్తాయి అన్నమాట. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. ఇంకా మరికొన్ని విషయాలు రేపు మనం ఈ స్వాధ్యాయంలో తెలుసుకుందాము. ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.